మీరు చూడగలిగింది. ముఖ్యంగా రైతుల గురించి మాట్లాడతాం మొదలు, ఎందుకంటే అన్నదాతల గురించి మనం మాట్లాడాలి. అన్నదాతలు లేకుంటే మనం లేము. అందువల్ల జై భారత నేషనల్ పార్టీకి ప్రజలు ముఖ్యంగా చెప్పింది ఏంటంటే రైతన్నలను మనం మొదట ఆదరించాలి. రైతన్నలను అత్యున్నత ప్రజల సంకల్పం. అందువల్ల మొదట ఇప్పుడు 7,500 రూపాయలు ఇస్తున్న దాన్ని 10,000 రూపాయలు చేసే సంకల్పం. అందులో ఖరీఫ్ పంటలో 5,000, రబీ పంటలో 5,000 రూపాయలు ఇచ్చే, దానితో పాటు పిఎం కిసాన్ కింద 6,000 రూపాయలు వస్తుంది. అంటే ప్రస్తుతం ఉన్న 13,500 రూపాయల నుంచి దాన్ని 16,000 రూపాయలు చేయడం జరిగింది రైతన్నల కోసం. ఆ తరువాత ఎప్పటి నుంచో స్వామినాథన్ కమిటీ గురించి మాట్లాడతారు. రైతుల గురించి మాట్లాడగానే అందరూ కోరేది స్వామినాథన్ కమిటీ ఏదైతే మద్దతు ధరలు ప్రకటించిందో ఆ మద్దతు ధరల్లో కొనుగోలు చేయాలని ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. అందువల్ల ప్రజల కోరిక ఏంటంటే జై భారత నేషనల్ పార్టీ రైతాంగాల దగ్గర నుంచి స్వామినాథన్ కమిటీ ఇచ్చిన మద్దతు ధరల్లో కొనుగోలు చేయాలన్న డిమాండ్ ని మా మేనిఫెస్టోలో ఉంచడం జరిగింది. అది ప్రధానంగా మీరందరూ గమనించాల్సిన అంశమని మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఆ తర్వాత రైతులకు కూలీల ఖర్చు చాలా ఎక్కువైపోయింది. రైతులకి వాళ్ళు వెచ్చించాల్సిన దాంట్లో కూలీలకు చాలా డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. అందువల్ల స్వామినాథన్ వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ పథకం అని మొదలు పెట్టడం జరుగుతుంది. డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ పథకం కింద ప్రతి రైతుకి 5,000 రూపాయలు దీనికోసం జై భారత నేషనల్ పార్టీ మేనిఫెస్టోతో ప్రకటించడం జరుగుతుంది. దానివల్ల రైతన్నకయ్యే ఖర్చును మనం తగ్గించవచ్చు. ఇంతవరకు దేశంలో ఎక్కడా కూడా ఈ రెండు విషయాల గురించి ధైర్యంగా చెప్పిన వాళ్ళు లేరు. కానీ జై భారత నేషనల్ పార్టీ ఎంతో ధైర్యంగా చెబుతుంది. స్వామినాథన్ కమిటీ రేట్లలో వాళ్ళు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం, ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ కార్మిక ఉపాధి హామీ కింద రైతులకు కూలీలకు పెడుతున్న ఏదైతే ఖర్చు ఉందో దానిలో 5,000 రూపాయలు ప్రభుత్వం భరిస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ప్రస్తుతం చూసుకుంటే 5 ఎకరాలకున్న తక్కువ రైతులకు కొన్ని వర్గాలకు మాత్రమే ఈ పథకాలన్నీ ఇవ్వడం జరుగుతుంది. అందువల్ల ఎటువంటి వర్గాలు ఎటువంటి కులాలు లేకుండా అందరికీ ఈ పథకాలన్నీ వర్తించే విధంగా జై భారత నేషనల్ పార్టీ పనిచేయబోతుందని మీ అందరికీ తెలియజేస్తుంది. రైతులకు కులాలు ఉంటాయి, రైతులకు సామాజిక వర్గాలు ఉండవు. రైతు ఎప్పుడు సమాజం గురించి ఆలోచించే అటువంటి రైతుకి సామాజిక వర్గాల పేరుతో రైతులను విభజించదు జై భారత నేషనల్ పార్టీ. రైతన్నంటే రైతన్నే. సో ఆ విధంగా ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో ఈ పథకాలన్నీ కూడా ముఖ్యంగా కౌలు రైతులకు రుణాలు దొరకండి. అందువల్ల జై భారత నేషనల్ పార్టీ చెబుతున్నది ఏంటంటే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వబడతాయి. ఆ గుర్తింపు కార్డుల ద్వారా గ్రామ సభలలో తీసుకున్న నిర్ణయాల ద్వారా రైతులకు బ్యాంకుల్లో రుణాలు ఇచ్చే విధంగా జై భారత నేషనల్ పార్టీ ముందుకు వెళుతుంది. తర్వాత ఈ విధంగా వడ్డీ లేని రుణాలు ఇప్పించడం, ఆ తర్వాత మొట్టమొదటిసారిగా చట్టబద్ధ అధికారులతో ఒక రైతు కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది జై భారత నేషనల్ పార్టీ ద్వారా. విత్తన చట్టం తెస్తాము అని కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా చెబుతోంది. కానీ విత్తన మ్యానుఫ్యాక్చరర్ల లాబీ ద్వారా దాన్ని తీసుకురావట్లేదు. కానీ జై భారత పార్టీ నేషనల్ పార్టీ ధైర్యంగా రాష్ట్ర స్థాయి ప్రత్యేక విత్తన చట్టం తీసుకొస్తామని కూడా మేనిఫెస్టోలో తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత సాంప్రదాయ విత్తన బ్యాంకులు కూడా తయారు చేస్తాం. తర్వాత ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు రైతులు చాలా నష్టపోతున్నారు. వారికి ఎన్నో నెలలు పడుతుంది కాంపెన్సేషన్ ఇవ్వడానికి. అందువల్ల జై భారత నేషనల్ పార్టీ చెప్పినది ఏంటంటే రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు 15 రోజుల్లో చెల్లిస్తుందని జై భారత నేషనల్ పార్టీ తెలియజేస్తుంది. వీటితో అనేక అంశాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైన అంశాలను నేను తెలియజేశాను. ఎందుకంటే రైతన్నలకు ప్రాధాన్యం ఇచ్చే పార్టీ జై భారత నేషనల్ పార్టీ. ఆ తర్వాత ముఖ్యంగా నేను తెలియజేయడం ఏంటంటే ఉపాధి చుట్టూ జై భారత నేషనల్ పార్టీ జరుగుతుంది. ఉపాధి ఎంతో మంది
విద్యార్థులు చదువుకుంటున్నారు కానీ ఉద్యోగాలు లేక వెళ్ళలేదు. అందువల్ల ఉపాధి కల్పించడం, ఉపాధి చుట్టే అభివృద్ధి జరగడం అనేది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ప్రధాన ఉద్దేశం. అందువల్ల మీరు చూస్తే ప్రతి కుటుంబానికి ఉపాధి అని రాశాం. ప్రతి కుటుంబానికి ఉపాధి, ప్రతి పంచాయతీకి 10 చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం, ప్రతి నియోజకవర్గానికి ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు చేయడం, ఇది జై భారత్ నేషనల్ పార్టీ ఉపాధి సందర్భంగా తీసుకుంటున్న ప్రధానమైన నిర్ణయాల్లో